హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వాయిస్ సుందరి కలెక్షన్స్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారండి. హాయ్ అక్క, నేను స్క్రంచెస్ బిజినెస్ మీషోలో చేద్దాం అనుకుంటున్నాను. నేను అనుకున్నది కరెక్టేనా? అసలు ఆర్డర్స్ వస్తాయా అక్క? నిజంగా మళ్ళీ జిఎస్టీ లేకుండా ఎన్రోల్మెంట్ ఐడి చూపిస్తుంది కదా. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి ఎక్కడి నుంచి తేవాలి, దానికి డబ్బులు కట్ అవుతాయా? మొత్తం క్లారిటీగా చెప్పక్క. ఈ సిస్టర్ అడుగుతున్నది ఏంటంటే, మీషోలో బిజినెస్ చేయడం కరెక్టేనా అని. ఒక్కటండి, మీషోలోనే కాదు, ఏ ఆపర్చునిటీ అయినా, ఏ ప్లాట్ఫామ్ అయినా మనం యూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ప్రతి బిజినెస్లోనూ రిస్క్ ఉంటుంది, లాభం ఉంటుంది, ఇంకా నష్టం కూడా ఉంటుంది. అది మనం ఎలా తీసుకుంటున్నామో, ఎలా ముందుకెళ్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. నన్ను అడిగితే మీషోలో బిజినెస్ చేయడం కరెక్టే అని చెప్తుంటాను. నెక్స్ట్ ఇవిడ అడుగుతున్నది ఏంటంటే, జిఎస్టీ లేకుండా ఎన్రోల్మెంట్ ఐడి చూపిస్తుంది కదా, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ ఐడి ఎక్కడి నుంచి తీసుకురావాలని. అది ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదండి, అక్కడే మనం క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే మనకి మీషోలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో అక్కడ ఒక ఆప్షన్ ఇస్తారు, జిఎస్టీ ఉందా లేదా అని. అయితే మనకి జిఎస్టీ నెంబర్ ప్రస్తుతానికి మనం తెచ్చుకోలేం కాబట్టి ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఐడి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడి కోసం మన పాన్ కార్డు ప్లస్ అదే నేమ్తోని బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలండి. ఈ రెండింటిలో ఏ చిన్న తేడా జరిగినా మన బ్యాంక్ డీటెయిల్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. అందుకనే రెండు సేమ్గా ఉండేలా చూసుకోవాలి. అక్కడ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు, మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. వెంటనే వితిన్ 10 minutesలో మనకి ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేస్తుంది. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. నెక్స్ట్, ఎన్రోల్మెంట్ ఐడి తీసుకుంటే డబ్బులు కట్ అవుతాయా అని అడుగుతున్నారు. ఏం డబ్బులు కట్ అవ్వండి, అసలు మీషోలో కమిషన్ కూడా మనకి కట్ అవ్వదు. అందుకే చాలామంది మీషోని యూజ్ చేసుకుంటారు ప్లాట్ఫామ్ కింద. మీషోలో బిజినెస్ చేయడం వల్ల లాభమా నష్టమా అంటే అది మన బిజినెస్ పైన ఆధారపడి ఉంటుందండి. మీషోలోని రాంగ్ రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయని అంటారు కదా, దాంట్లోనే మనకి సొల్యూషన్ ఏంటంటే, ఆర్టీఎల్ నుంచి తప్పించుకోవడానికి ఒక బార్ కోడెడ్ కవర్స్ వస్తుంటాయండి, అవే మనం తీసుకోవాలి. మనం నార్మల్ కవర్స్లో ప్యాక్ చేసి పంపించేస్తే మనకే లాస్ అవుతుంది. నా వీడియో కనుక ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నమస్తే అండి, ఉంటాను.